మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుగారు, ఎక్కువగా ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది అంటే వచ్చే ధనం సరిపోక ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. అంటే కావాలని ఏదైనా శుభకార్యానికో లేదంటే ఏదైనా గృహం నిర్మాణానికో అప్పులు చేస్తే పర్వాలేదు గానీ, అనవసరమైన వాటికి అప్పులు చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అవును. అంటే ఇలా అనవసరమైన వాటికి, అవసరమైన వాటికి దేనికైనా సరే అప్పులు చేయడం అనేది అంత కరెక్ట్ పద్ధతి కాదు. అది మనం తీర్చుకోవాలన్నా తీర్చుకోలేము, ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వారికి ఏదైనా విశేషమైన మంత్రం కానీ, ఏదైనా ఆరాధన కానీ ఉంటే తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనకి ఈ చతుర్వేదాలలో మనకి అప్పుల గురించి తీరిపోయే మార్గాన్ని చూపించినాయి. అంటే అధర్వణ వేదంలో మనకి క్లియర్గా ఈ అప్పుల బాధ పోగొట్టుకునేటటువంటి మంత్రాలు ఇవ్వబడ్డాయి. అనేకమైనటువంటి సమస్యలకు ఒక్కొక్క సమస్యకి శత్రునాశనం కోసం ఒక మంత్రం, పుత్ర సంతానం కోసం ఒక మంత్రం, ఇలా అనమాట అప్పుల బాధ గురించి చెప్పబడింది. అయితే మన జాతక చక్రంలో కనుక కుజుడు నేచపట్టిన, శత్రుక్షేత్రాల్లో ఇరుక్కుపోయిన, లేకపోతే శత్రు స్థానాల్లో ఉన్న, శత్రు గ్రహాలు చూసిన, ఇలా కొన్ని పర్టికులర్ కేసెస్ ఉంటాయన్నమాట, క్లాజెస్. ఆ క్లాజెస్లో పడినప్పుడు అప్పుల బాధలోకి వెళ్తారు వీళ్ళు. అనవసరమైనటువంటి అప్పులు, మరి గురుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు, గురుడు గ్రహ మార్పుల వల్లే అప్పులు చేయడం కూడా. గురుడు వ్యయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అప్పు చేయడం చేత కాని వాడు కూడా అప్పు చేసేస్తాడు. అసలు సాధారణంగా మనము ఒక ఇల్లు కడుతున్నాం అనుకో, అప్పుడు అందరినీ అప్పులు అడిగితే ఎవరు ఇవ్వనటువంటి వాళ్ళు మన గురుడు 8వ ఇంట్లోకి వస్తే, ఇది ఉంచమ్మా, ఇగో డబ్బులు ఉంచు, ఇదిగో ఇల్లు కట్టేసిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. మనం ఎక్కువ ప్రయాస పడకుండానే మన సునాయాసంగా. అందుకనే ముహూర్తాల్లో కూడా చాలా ముహూర్తాల్లో అష్టమ గురుడు యొక్క ఉన్నా సరే ఈ శంకుస్థాపన ముహూర్తాలు, వీటిల్లో ముహూర్తాల్లో పెడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, కుజగ్రహము, గురుగ్రహము డబ్బులు ఇచ్చేటటువంటి వాడు ధనకారకుడు. మరి అటువంటి ఆయన ఈ యొక్క డబ్బునిచ్చేటటువంటి గురుగ్రహం బాగుండాలి. అలాగే కుజగ్రహము శత్రుక్షేత్రాల్లో లేకుండా మంచిగా ఉన్నప్పుడు అప్పులు మనం చెయ్యం. ఓకే, మనం పూర్వజన్మ కర్మలను బట్టి మన గ్రహస్థితులు అనేటటువంటివి మన కొండల్లో ఏర్పడతాయి అన్నమాట. వాటిల ద్వారానే మనం ప్రవర్తిస్తాం. ఇప్పుడు అప్పు చేయకూడదు అనుకుంటూ అప్పులు ఎందుకు చేస్తామంటే, పూర్వజన్మలో మనకు రుణం ఉంటేనే. అప్పిచ్చేవాడు మనకు పూర్వజన్మలో మనం వాడికి అప్పిచ్చాం అనమాట. వాడు మనకి ఎగ్గొట్టాడు కాబట్టి ఈ జన్మలో మనం వాడి దగ్గర అప్పు తీసుకుంటాం. ఇలాంటి లాజిక్స్ ఉన్నాయి. మనకి అతని డబ్బు మనకి ఈ జన్మలో అతని దగ్గర ఉండిపోయినా నెక్స్ట్ జన్మలో అయినా అతను మనకి ఇవ్వాల్సిందే. కర్మ ఫలితము అండ్ గ్రహాల మార్పు రెండిటి ప్రభావం ఉంటది. కర్మ ఫలితమే గ్రహ రూపంలో మనకు సూచిస్తుంది. అంటే గ్రహాలను బట్టి మనం సూచించవచ్చు. ఇతను పూర్వజన్మలో ఇతనికి, ఓహో ఇతను అప్పున్నాడు, ఫలానా వాడు అప్పున్నాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం. ఉంటేనే, రుణం ఉంటేనే మనకి పూర్వజన్మలో వీళ్ళు భార్యగా, బిడ్డగా, పిల్లలుగా వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అప్పులు తీసుకుని మనం కనుక ఎగ్గొట్టినా, లేకపోతే వేరే వాళ్ళు పెద్ద లంసం అమౌంట్లో చీటింగ్ చేసి ఈ ఆర్పీలు అని చెప్పి, నిధులని చెప్పి, గుప్త నిధులని ఇలా అని అలా అని మోసాలు చేసుకుంటా ఉంటారు. డబ్బులు పోతా ఉంటాయి. వీళ్ళు ఏమిట్రా కారణము అని అంటే, పూర్వజన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నారనమాట. గరుడ పురాణం ఏం చెప్తుందంటే, ఉచితంగా మనకి అన్నం పెడుతున్నారు కదా అని చెప్పేసి మనం కనుక రోజు ఎవరింటికన్నా వెళ్ళి కనుక మనం తిన్నట్లయితే మనం వాళ్ళకి రుణపడిపోతామని ఉంది గరుడ పురాణంలో. అంటే అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మనము ఇతరుల మీద మనం ఆధారపడినప్పుడు ఆ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారము, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. బట్ ప్రతిచర్య ఉంటుంది. మనం తిన్నప్పుడు వాళ్ళకి మనం చెల్లించాలి. అది తెలిసి తిన్నా, తెలియక తిన్నా సరే కూడా. కాబట్టి ఈ విధంగా మనకి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం బాధపడకుండా కష్టపడుతూ దైవకంగా మనము
కొన్ని నియమాలు పాటిస్తూ ఒక 41 రోజుల్లో అథర్వణ వేదం చెప్పినటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్దాం. ఆ మంత్రం వల్ల వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఆ రుణాన్ని నుంచి వీళ్ళు విముక్తులవుతారు. ఇక్కడ ఏమిటంటే ఆ మంత్రము, దీనికి విద్మా శరస్య పితరం పర్ణన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. ఇది మంత్రం, ఇది వేదమంత్రం. ఇది ఓకే. ఇందులో వేదమంత్రమైనా సరే మనకు స్వరం లేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ప్రతి మంత్రాన్ని కూడా వేదము ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. తర్వాత ఏమవుతుంది, అం ఆం ఇం ఈం క్షం అక్షరమాల అక్షరమాలం కృత ఐం వదవత్ వాగ్వాదిన్యై స్వాహ. ఆటోమేటిక్ గా ఆ సరస్వతి వాటిని కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్స్ లో ఎక్కడ పడితే అక్కడ మనకి వేద మంత్రాలన్నీ కూడా స్వస్వరంతో మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రం ఉండేది. ఆ మంత్రము మనము ఇప్పుడు లేడీస్ చదవకూడదు అనేవారు. ఇప్పుడు పాడిన వాళ్ళే యూట్యూబ్ లో లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అనురాధ పౌడ్వాల్, కవితా పౌడ్వాల్, నా శిష్యురాలు కవితా పౌడ్వాల్ వీళ్ళంతా పాడారు. ఇప్పుడు చక్కగా వాళ్ళ పాడడం వల్ల ఇప్పుడు వేలాది మంది స్త్రీలు కానీ, చదువురానటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ స్వరం తెలియనటువంటి వింటారు. వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు చక్కగా. అవును. ఇదే విధంగా ఈ మంత్రాన్ని 41 రోజులు చేయాలమ్మా. దీనికి ఋషి అథర్వ, దేవతలు పర్జన్య అనేటటువంటి దేవతలు, ఛందస్సు ఉంటుంది, అనుష్టుప్ ఛందస్సు, త్రిపద నిర్మాణ గాయత్రి అన్నమాట. అందువలన ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను. నిద్మా శరస్య పితరం పన్నన్యం భూరిధాయసం విద్మో శ్వస్య మాతరం పృథ్వీం భూరి వర్పసం. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే 41 రోజుల పాటు వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే మినిమం నియమనిష్టలతో ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. 108 సార్లు చదువుకోవాలి ఒక మాల. డైలీ. డైలీ ఒక మాల తిప్పితే సరిపోతుంది. అండ్ ఒక బాగా దీర్ఘకాలంగా అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళు 41 రోజులు కలశం పెట్టుకొని అందులో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహనం చేసి ఓం శ్రీ గణేశాయ నమః, అలాగే ఓం శ్రీ శరవణ భవ అనేటటువంటి మగవారికైతే మంత్రం. 41 రోజులు కలశం పెట్టినా వరుసగా చేయగలుగుతారు. కానీ ఆడవాళ్ళు వరుసగా 41 రోజులు చేయలేరు అవసరం కదా? లేదు. వరుస అంటే ఆ 5 రోజులు మినహాయించేసి కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ మొదల నుంచి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎవరైతే కంప్లీట్ అవ్వదు అట్లయితే, ఇంకా మళ్ళీ మొదటి నుంచి చేస్తే. అందుకని ఆ 5 రోజులు వదిలేసి మిగతాది శుద్ధి అయిన తర్వాత మనము మిగతా రోజుల్లో మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. 41 రోజులు కట్టిన ఆ బాధల్లో మారేడాకును తెచ్చి చక్కగా శివుడి మీద లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర, శివుడి పాదాల దగ్గర ఈ యొక్క మారేడాకుని, ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలని, ముఖ్యంగా ఎర్రని పుష్పాలు కనుక ఉన్నట్లయితే ఆ స్వామివారు పాదాల దగ్గర పెట్టి మంత్ర జపం చేసుకొని చిన్న గుడోదక నివేదనం అంటే ఈ యొక్క బెల్లం ముక్క నైవేద్యాన్ని కనుక పెట్టినట్లయితే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.